గజ్వేల్లో రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ ను 45,000 మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు హరీష్ రావు హాజరయ్యారు. గజ్వేల్లో ఒక్కసారి గెలిస్తే మరొకరి గెలవలేరన్న సెంటిమెంట్ కేసీఆర్ తిరగరాశారన్నారు. గజ్వేల్లో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. మీరెవ్వరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు. కోర్స్ అప్పటికసలు ప్రజలే నీకేస్తారు. ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయి అంటే ఆ 5 గ్యారెంటీలు అమలు అవుతారు. 6 నెలలు అయిపోయింటారు. 6 నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటక. రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు 3 వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 6 నెలలు ఏడాది అయితే మనని యాడ్ చేసుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు. ఇప్పుడు ఏంటంటే కొద్ది రోజు టైం ఉంది కదా, 100 రోజులు కాలే కదా, ఇంకా జర టైం ఉంది కదా, జర టైం దేకేనా అన్నట్టు అంటుంది. बाद में क्या बोलते, 100 दिन के बाद क्या बोलते, कुछ नहीं बोल सकते, लोग उनके पीछे पड़ जाते. సో ఆ రోజులు ఎక్కువ రోజులు లేవు. బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం.